తమిళనాడులోని సాతాన్కులంలో పోలీస్ కస్టడీలో తండ్రి కొడుకుల మృతి కేసులో 9 మంది పోలీసులకు మదురై న్యాయస్థానం ఉరిశిక్ష వేస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. 2020 కరోనా సమయంలో లాక్డౌన్ సందర్భంగా తూత్తుకుడి జిల్లాలో సెల్ ఫోన్ షాప్ నిర్వహిస్తున్న తండ్రి కొడుకులు ఇద్దరు సమయం దాటినా షాపు నిర్వహిస్తున్నారని పోలీసులు వారిద్దరిని స్టేషన్కు తీసుకెళ్లి రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును మదురై ధర్మాసనం సుమోటోగా తీసుకొని సిబిఐకి అప్పచెప్పింది. గతంలో ఇలాంటి కేసుల్లో ఎంతమంది పోలీసులకు ఈ విధమైన శిక్షలు పడ్డాయి? ఈ కేసులో శిక్ష పడ్డ 9 మంది పోలీసులు సెషన్ కోర్టు తీర్పుపైన హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో సవాలు చేస్తే వారికి ఎలాంటి న్యాయం దక్కే అవకాశం ఉంది? ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోని సాతాన్కులం తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసు భారతీయ పోలీసు వ్యవస్థలో క్రూరత్వానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ కేసులో ఇటీవలే మదురై సెషన్స్ కోర్టు వెలువరించిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తండ్రి కొడుకుల మరణానికి కారకులైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష వేస్తూ న్యాయస్థానం తీర్పును ప్రకటించింది. ఈ తీర్పుతో ఒక్కసారిగా అంతా షాక్కి గురయ్యారు. ఎంతో మంది అమాయకులను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి హింసించే పోలీసులకు ఇది ఒక చెంపపెట్టు లాంటిది. జూన్ 19, 2020న లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు షాప్ తెరిచారనే ఆరోపణలతో తండ్రి జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని ఎందుకు తీసుకెళ్తున్నారని అడగడానికి వెళ్లిన కొడుకు బెనిక్స్ కు కూడా పోలీసులు స్టేషన్లో నిర్బంధించారు. స్టేషన్లో రాత్రంతా వారిద్దరిపైన పోలీసులు అమానుషంగా దాడి చేశారు. లాఠీలతో తీవ్రంగా కొట్టడమే కాకుండా వారిపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోస్ట్ మార్టం రిపోర్టులో తెలిపింది. పోలీసుల దాడుల్లో తీవ్ర గాయాల పాలైన బెన్నిక్స్ జూన్ 22న, తండ్రి జయరాజు జూన్ 23న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరోజు వ్యవధిలో ఇద్దరు మరణించారు. దీంతో ఈ కేసు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. తండ్రి కొడుకుల హత్య కేసులో పోలీసులపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ కేసును మదురై న్యాయస్థానం సుమోటోగా తీసుకొని సిబిఐకి అప్పచెప్పింది. తండ్రి కొడుకులపైన దాడి తర్వాత పోలీసు అధికారులు సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించారని సిబిఐ విచారణలో తేలింది. బాధితులతోనే రక్తాన్ని పోలీసులు శుభ్రం చేయించారని, రక్తపు మరకలున్న బట్టలను పారేశారని, నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపణలున్నాయి. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కు సమర్పించిన సిబిఐ నివేదికలో లాకప్ గోడలు, టాయిలెట్, హెచ్ఎస్ఓ గది, లాఠీల నుంచి సేకరించిన రక్తపు నమూనాలు బాధితుల డిఎన్ఏతో సరిపోలాయని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. కేసు వివరాలను పూర్తిగా పరిశీలించిన మదురై న్యాయస్థానం ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఇన్స్పెక్టర్ శ్రీధర్ సహా 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. భారత న్యాయస్థానం చరిత్రలో ఇలా 9 మంది పోలీసులకు ఒకేసారి ఉరిశిక్ష పడ్డం ఇదే ఫస్ట్ టైం. భారతదేశంలో పోలీస్ కస్టడీ మరణాల రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ పోలీసులకు ఉరిశిక్ష పడ్డం చాలా అరుదుగా ఉంటుంది. పోలీసులు సాక్ష్యాలను తారుమారు చేసి ఇలాంటి కేసుల్లో చాలా ఈజీగా తప్పుకుంటారు. కేరళలో 2018లో తిరువనంతపురంలో దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక వ్యక్తి పైన 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. దీంతో అతను చనిపోయాడు. ఆ కేసులో 2 పోలీసులకు ఉరిశిక్ష పడింది. ఇక 2014లో ముంబైలో జరిగిన ఫేక్ ఎన్కౌంటర్ కేసులో 21 మంది పోలీసులకు జీవిత ఖైదు పడింది. అయితే మదురై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పైన పోలీసులు హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. భారత న్యాయ వ్యవస్థలో దిగువ కోర్టు ఉరిశిక్ష విధించినప్పుడు అది అమలు కావాలంటే కొన్ని చట్టపరమైన ప్రక్రియలు దాటాల్సి ఉంటుంది. సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించినప్పుడు దానిని హైకోర్టు తప్పనిసరిగా ధృవీకరించాలి. నిందితులు అప్పీల్ చేసుకోకపోయినా హైకోర్టు రికార్డులను పరిశీలించి శిక్షను ఖరారు చేయాలి. పోలీసులు మదురై హైకోర్టు బెంచ్ లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. గత తీర్పులను గమనిస్తే ఉన్నత న్యాయస్థానాలు నేరం రుజువైనప్పటికీ నిందితుల పూర్వ చరిత్ర లేదా వారు నేరం చేసిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసులో పోలీసులకు విధించిన శిక్ష పట్ల దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడేవారికి ఇలాంటి కఠినమైన శిక్షలు అమలు అయినప్పుడే అధికారుల ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది.